వెల్కమ్ టు పురాలుక్. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామక వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటులో నిబంధనల అమలుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కొత్తగా నియమితులైన ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం తీసుకొచ్చిన దేవాదాయ శాఖ చట్ట సవరణను అలాగే బోర్డును నియమిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 392ను సవాల్ చేస్తూ నాగిళ్ల శ్రీనివాస్ తో పాటు వ్యవస్థాపక ట్రస్టీ భాస్కరాయని నరసింహమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాదనలు కూడా వినిపించారు. ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కోసం దేవాదాయ ధర్మాదాయ చట్టానికి అదనంగా సెక్షన్ 96, 97లను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గెజెట్ నోటిఫికేషన్ లో 100 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు మాత్రమే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వంశపారంపర్యం ధర్మకర్తలకు ప్రత్యేక స్థానం కల్పించాల్సిందిగా ప్రస్తుత బోర్డులో వంశపారంపర్యం ధర్మకర్తకు కేవలం సాధారణ సభ్యుడిగా నియమించడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని కూడా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 24, 25 ప్రకారం ఆలయ బోర్డులో ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.